హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీంట్లో మీకు చూసుకుంటే హవల్దార్ ఉద్యోగాలకు, ఎంటీఎస్ ఉద్యోగాలకు, అదేవిధంగా ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. క్వాలిఫికేషన్ అయితే చాలా తక్కువ ఉన్నా, ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకున్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, క్వాలిఫికేషన్ ఏమేమి ఉండాలి, అదేవిధంగా మీకు ఇక్కడ ఎలిజిబుల్ ఉందా లేదా, ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటుంది, మిగతా క్లారిటీ అయితే చెప్తాను. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే 50 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. దయచేసి లైక్స్ అయితే చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్ కోసం అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో కావచ్చు, అదేవిధంగా రీసెంట్గా వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ అనేది చేయడం జరిగింది. దాంట్లో జాయిన్ అని అవ్వండి, అక్కడైతే మీకు దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వేకెన్సీ అయితే మీరు చూసుకుంటే ట్యాక్స్ అసిస్టెంట్, హవల్దార్, ఎంటీఎస్ ఉద్యోగాలండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అండ్ నోటిఫికేషన్ అయితే ఆల్ ఇండియా కెనడా వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకు కూడా మంచి అవకాశం. అందుకే ఇదైతే మీరు అప్లై అనేది చేసుకోండి. మన అప్లికేషన్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చిన రోజు నుంచి 2 మంత్స్ వరకు అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే ఉంటుంది. ఎలాంటి ఆఫ్లైన్ ద్వారా మీకు అయితే ఇక్కడ ఉండదు. ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే మీరు అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఆన్లైన్ లింక్ అయితే ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న వేకెన్సీ అయితే ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే 10 అయితే ఉన్నాయి. హవల్దార్ 14 ఉద్యోగాలు, ఎంటీఎస్ ఉద్యోగాలు అయితే 2 అయితే. శాలరీ ట్యాక్స్ అసిస్టెంట్ వాళ్ళకైతే బేసిక్ లెవెల్ 4 కింద స్టార్టింగ్ 25,500 అయితే ఉంటుంది. హవల్దార్, ఎంటీఎస్ ఉద్యోగాలకైతే బేసిక్ లెవెల్ 1 స్టార్టింగ్ 18,000 అయితే ఉంటుంది. దీంతో పాటు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కు వర్తించే అలవెన్స్ కూడా మీకు వర్తిస్తుంది. లొకేషన్ ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగాలకైతే డిగ్రీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఏ డిసిప్లిన్లో డిగ్రీ ఉన్నా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంపల్సరీ అయితే ఇక్కడ డేటా ఎంట్రీ అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కీవర్డ్ అయితే ఇక్కడ మీరు చూసుకుంటే 8,000 per hours అనేది ఇక్కడ మీకు టైప్ అనేది చేయగలగాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అన్ని వెహికల్స్లకు అయితే 18 నుంచి 27 సంవత్సరాల వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ జనవరి 1 వరకు అయితే మీరు కౌంట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. చూసుకుంటే హవల్దార్ ఉద్యోగాలకైతే ఇక్కడ క్వాలిఫికేషన్ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే మీ దగ్గర ఉండాల్సి అయితే ఉంటుంది. కాకపోతే కంపల్సరీగా అయితే ఫిజికల్ స్టాండర్డ్ మిగతా అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ మేల్ వాళ్ళకనే చూసుకుంటే మీకైతే హైట్ అనేది 157.5 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. చెస్ట్ అనేది ఇక్కడ 81 సెంటీమీటర్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎక్స్పాండ్ చేసినప్పుడు 5 సెంటీమీటర్ కంపల్సరీ పెరగాల్సి అయితే ఉంటుంది. ఫిమేల్ వాళ్ళకు హైట్ అనేది 152 సెంటీమీటర్ ఉండాల్సి అయితే ఉంటుంది. వెయిట్ అయితే 48 కేజీస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ హైట్లో కూడా రిలాక్సేషన్ అయితే వర్తిస్తుంది. అది ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందండి, ఎస్టీ వాళ్ళకి మాత్రమే. అండ్ మిగతా వాళ్ళకైతే వర్తించదు. అండ్ నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ మేల్ క్యాండిడేట్ వాళ్ళకైతే 1600 మీటర్ అయితే ఉంటుంది. 12 మినిట్లో కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకైతే 1 km రన్ అండ్ 20 మినిట్లో ఉంటుంది వాకింగ్ మాత్రమే. ఇవైతే మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అయితే ఎంటీఎస్ ఉద్యోగాలకు అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీ దగ్గర. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 18 నుంచి 25 సంవత్సరాల వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వేకెన్సీకి అయితే ఇంకో ఎలిజిబిలిటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఈ పోస్టులో మీరు అప్లై అనేది చేసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన ఏదో ఒక స్పోర్ట్స్లో మీరు పార్టిసిపేట్ చేసేది ఉండాల్సి అయితే ఉంటుంది. అంటే పోస్టులో అయితే ఇక్కడ మీకు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్ ఇవ్వడం జరిగిందండి. మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఇవ్వబడిన టోటల్ ఇక్కడ 64 అయితే గేమ్స్ అయితే ఉన్నాయి. దీంట్లో మీరు రిప్రజెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఇది ఇవ్వడం అయితే జరిగిందండి. దీంట్లో మీరు ఉంటే ఎక్కడైనా ఇంటర్నేషనల్ కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, అదేవిధంగా మన సెంట్రల్ లెవెల్లో ఎక్కడైనా మీరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఏదైనా యూనివర్సిటీ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగిందండి. అక్కడైతే మీకు కంపల్సరీ అయితే ఏదో ఒకటి స్పోర్ట్స్లో అయితే మీకు గోల్డ్ మెడల్లో ఏదో ఒకటి అయితే వచ్చి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అయితే మీరు అది 2022 నుంచి ప్రజెంట్ ఉన్న ఇయర్ వరకు అయితే మీరు ఓన్లీ పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఓల్డ్ వాళ్ళకి కూడా ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఇవ్వలేదు. ఆ ప్రాసెస్ కూడా మీరు చూసే ప్రయత్నం వచ్చింది ఫ్రెండ్స్. అప్లికేషన్ చేసుకోవాలంటే 2 మంత్స్ అయితే ఇవ్వడం జరిగింది, కాబట్టి ఆన్లైన్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ట్రై అనేది చేయండి. అండ్ దీంట్లో మీరు చూసుకుంటే ఎక్కువ ఎవరికి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఇంటర్నేషనల్ కాంపిటీటర్ కావచ్చు, అదే తర్వాత నేషనల్ కాంపిటీటర్, తర్వాత ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కావచ్చు, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ కావచ్చు, స్కూల్లో కావచ్చు, ఖేలో ఇండియా గేమ్స్ కావచ్చు, ఏదైనా యూనివర్సిటీ గేమ్స్లో కావచ్చు, మీరు పార్టిసిపేట్ చేసిన వాళ్ళకైతే ఇలా అయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ట్రై అనేది చేయండి. సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్ అయితే ఉంటుంది. మీకైతే ఎలాంటి ఇక్కడ ఎగ్జామ్ అయితే ఏమైతే ఉండదు. మీ ఫస్ట్ మీ స్పోర్ట్స్కు సంబంధించిన దాన్ని బట్టి అయితే మీకు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు అనేది మీ గ్రౌండ్ ప్రిఫరెన్సీ టెస్ట్, అదేవిధంగా స్కిల్ టెస్ట్, ఇవి 2 మాత్రమే పెడతారు. ఇవైతే ఇచ్చైతే మీకు ఫైనల్ లిస్ట్ అయితే రెడీ అయితే చేసి తర్వాత అయితే తీసుకోవడం జరుగుతుందండి. కాకపోతే ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సి ఉంటుంది. ట్యాక్స్ అసిస్టెంట్ వాళ్ళకైతే డేటా ఎంట్రీ స్కిల్ అయితే చూస్తారు. హవల్దార్ వాళ్ళకైతే గ్రౌండ్ ప్రిఫరెన్సింగ్ టెస్ట్, అదేవిధంగా స్కిల్ టెస్ట్, ఇవి మాత్రం చూడడం అయితే జరుగుతుందండి.
వన్స్ ఒకసారి మీ దగ్గర ఉంటే క్వాలిఫికేషన్ చూడండి. ఫస్ట్ 2 ఇయర్ అయితే మీకు ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ప్రతి వేకెన్సీకి అయితే ఇక్కడ ఫస్ట్ 2 ఇయర్ అయితే ప్రొవిజన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి తర్వాత అయితే కంపల్సరీగా పర్మిట్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. వన్స్ మీ దగ్గర ఇక్కడ ఉంటే డ్రైనేజ్ ఇన్ఫేస్ మీకైతే ఎక్కువ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకు కూడా మీ ఈ రేషన్ కూడా వర్తిస్తుంది. ఆ ప్రాసెస్ కూడా మీరు చూడొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ చూడండి. ఒకసారి మీరు చూస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ. వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.